వరంగల్ కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. పేదలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం నాయకులతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వరంగల్ కలెక్టరేట్ ని సిపిఎం ఆధ్వర్యంలో ముట్టడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా అయితే నిరుపేదలు ఉన్నారో ప్రభుత్వ భూముల్లో గుర్తులు వేసుకొని ఉన్నారో వారందరికీ కూడా వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి భారీగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ప్రస్తుతం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మనకి ఇక్కడ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? మాకు ప్రధానంగా ఈ వరంగల్ నగరంలో ఇల్లు లేని నిరుపేదలంతా కలిపి గత 30 ఏళ్లుగా 20 ఏళ్లుగా 15 ఏళ్లుగా మొన్నటి 4 ఏళ్లుగా కూడా ఈ నగరంలో కూలీ నాలి చేసుకున్నటువంటి పేదలందరూ ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకొని ఉన్నారు. వారికి పట్టాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఈ అనేక రకాల ప్రభుత్వాలు వచ్చి ఎలాంటి పట్టాలు ఇవ్వడం లేదు. కాబట్టి అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం, విన్నవించుకున్నాం, మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇచ్చుకున్న సందర్భాలు. కానీ ఎవరొచ్చి ఎన్నికల హామీలలో ఈసారి మీకు తప్పకుండా పట్టాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడమే తప్ప పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి అనేక ప్రభుత్వాలు అధికారులు మారినప్పటికీ ఒక పచ్చ పెన్ను రోడ్డు రాసి పట్టా ఇవ్వడానికి ఎందుకు అధికారులు అందరూ మేము పేదల పట్టాలు పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలే అంటున్నారు తప్ప మరి ఇక్కడ ఇంతమంది పేదలకు కనిపిస్తలేరా? కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి కూడా ఖచ్చితంగా సంవత్సరం దాటింది. ఈ అధికారంలో వచ్చిన ఈ ప్రభుత్వం అయినా ఈ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అందులో ముఖ్యంగా చెరువు శిఖంలో వేస్తున్నటువంటి ప్రభుత్వ భూములకు అది కన్వర్ట్ చేసి ఆ పట్టాలు ఇవ్వాలని, దేవాదాయ భూములకు ఇప్పటికే అనేక అంటే హైడ్రా పేరుతోటి ఈ పేరుతోటి నోటీసులు ఇస్తున్నాం, ఖాళీ చేయిస్తామని బెదిరింపులు కూడా వస్తా ఉన్నాయి. ఆ బెదిరింపులు కాదు, నిజంగా మీరు సర్వే చేసి ఈ పేదలకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు బెదిరించాల్సింది కబ్జాకోర్ల వాళ్ళను, మీరు బెదిరించాల్సింది రియల్ ఎస్టేట్ వాళ్ళందరితో వెనక్కి కొట్టి ఈ పేద ప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఈ పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు అనేక సార్లు చెప్పుకొని ఈ రోజు తప్పనిసరిగా అనివార్యంగా కలెక్టరేట్ దగ్గరకు వచ్చి కలెక్టర్ గారికి మా సమస్యలు విన్నవించుకుంటా ఉన్నాం. ఇది కేవలం శాంతియుతమైనటువంటి ధర్నా. అవసరమైతే ఈసారి స్పందించకపోతే మేము అవసరమైతే మంత్రి వారి వర్గాన్ని కానీ ఇంకా ముఖ్యమంత్రి వారిని కూడా కలవడానికి సిద్ధపడతా ఉన్నాం. ఇంకా కాదు కూడదు అంటే దీక్షలు ఇప్పటికే వరంగల్ నగరంలో రిలే దీక్షలు చేసి ఇక్కడికి వచ్చాం. ఈసారి కూడా కాదంటే రేపు తప్పకుండా ఆమరణ దీక్షలైనా చేసి ఈ పట్టాలు సాధించుకునేంత వరకు వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ పేదల పక్షాన మేము చెప్పదలుచుకున్నాం. అందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఇప్పటికీ నేటి కూడా నిరుపేదలు సరైన గూడు లేని పరిస్థితి అయితే ఉంది. సిపిఎం ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టరేట్ దగ్గర వేలాది మంది పేదలు గూడు నిర్మించుకొని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని గత 15-20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. అయ్యా, మేమంతా నిరుపేదలం, అసంఘటిత కార్మికులం, రెక్కాడితే గాని డొక్కాడినటువంటి నిరుపేదలం. మాకు కిరాయిలు కట్టుకోలేము. మేము ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో గూడు నిర్మించుకున్నాం. వాటికి మాకు ఒక పట్టా ఇవ్వండి అని చెప్పేసి అనేక సంవత్సరాలుగా అడుగుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ల స్థలాన్ని ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మాది అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల కోసం ఉన్నామంటే గత 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఎన్నిసార్లు కలెక్టర్ని కలిసాం, ఎన్నిసార్లు మంత్రులు కలిసాం, ఎన్నిసార్లు అధికారులు కలిసి మా గోడు చెప్పినా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇలా పేదలందరూ కూడా కలెక్టరేట్కి వచ్చారు. ఇప్పుడు మా ప్రతినిధులు కలెక్టర్ కాడికి పోయారు. కలెక్టర్ గారు స్పష్టమైన హామీ మాకు ఇవ్వాలి. ఎన్ని రోజుల్లోగా పట్టాలు ఇస్తారు? ఇప్పటికే మేము నివాసం ఉంటున్న ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్లు లేవు, మంచినీటి ఈ సౌకర్యాలు కల్పించి పట్టా ఇవ్వకపోతే ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అన్ని రకాల పోరాటాలని మేము కొనసాగిస్తాం. పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా నిరుపేదలైన ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న
ప్రజలందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ వరంగల్ నగరంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా అన్ని కాలనీలో ఉన్న ప్రజలకు పట్టా భూములు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు వరంగల్ జిల్లా కలెక్టర్ అయితే ముట్టడించిన పరిస్థితి. కెమెరామెన్ శివకుమార్ తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.